హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటిట్యూట్. సో మనకి టీఎస్ జెన్కోకి సంబంధించిన టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈ మంత్ 29th నుంచి మన టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డే బై డే మనకు టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తున్నాము. సో ఎవ్రీ వీక్ మనకి 3 టెస్ట్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి. మండే, వెన్స్డే, అలానే ఫ్రైడే మనకు టెస్ట్లు అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో మీకు దీనికి సంబంధించిన షెడ్యూల్ మొత్తం కూడా ఈ సెషన్లో మీకు ఇస్తాను. సో ఎలక్ట్రికల్కి సంబంధించినవి, అలానే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన టెస్టులన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మొదటగా మన వెబ్సైట్లో సో గో విద్యా వెబ్సైట్లో మనకి సో ఈ విధంగా కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఈ కోర్సెస్లో అంటే టెస్ట్ సిరీస్ లాగా కాకుండా ఒక కోర్స్ లాగా మీకు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైనా ఒకసారి మీరు ఆన్లైన్లో వెబ్లో చూస్తున్నారంటే సో ఈ విధంగా కోర్సెస్లో మనకు హోమ్ పేజ్లోనే కనిపిస్తుంటుంది. సో రెండు టెస్టులు మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఎలక్ట్రికల్కి సంబంధించిన టెస్ట్ సిరీస్, అలానే ఇది ఎలక్ట్రానిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్. మీకు షెడ్యూల్స్ అన్ని కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, సో దీంట్లో ఏ విధంగా ఉంటుందంటే సో ప్రతి టెస్ట్ 30 క్వశ్చన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఈ కోర్స్ అనేది సో 599 ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ 3 monthsలో ఈ టెస్ట్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. మ్యాక్సిమం మేము 2 months లోపలే కంప్లీట్ చేస్తాము. ప్లస్ ఎవరైనా కొన్ని టెస్ట్లు ఏమైనా మిస్ చేసినా లేకుంటే మళ్ళీ రాసుకోవాలనుకున్నా కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ టెస్ట్లు అనేవి రాసుకోవచ్చు. ఓకే, సో ఎనీవే ప్రతి టెస్ట్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఆల్రెడీ మనము వాట్సాప్ ఛానల్లో ఈ టెస్ట్కి సంబంధించిన సో షెడ్యూల్ మొత్తం కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ మీకు పర్సనల్గా కావాలన్నా కానీ మా నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, సో మన 8096 అనే నెంబర్కి సో మీరు మెసేజ్ చేస్తే మీకు కావాలంటే ఈ షెడ్యూల్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. ఓకే, సో ప్రతి టెస్ట్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ప్రతి టెస్ట్ కూడా ఫుల్ సిలబస్ అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి ఇక్కడ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ 1, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ 2 అని ఇచ్చాం కదా. అంటే మళ్ళీ మన సిలబస్లో సో మన డివిజన్ అంటూ ఏముండదు. ఓకే, సో పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ కంప్లీట్ సిలబస్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ కంప్లీట్ సిలబస్, నెట్వర్క్స్ కంప్లీట్ సిలబస్. అంటే ఇక్కడ 2 టెస్టులు ఎందుకు ఇచ్చామంటే సో మనకు 2 సార్లు సేమ్ సిలబస్నే మళ్ళీ 2 సార్లు రాస్తున్నాం అనమాట ఇక్కడ. ఓకే, ఎందుకంటే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 2 టెస్టులు ఇక్కడ పెట్టడం జరిగింది. సిమిలర్గానే ఇక్కడ మనకి సో పవర్ సిస్టమ్స్ నుంచి సో 3 టెస్టులు ఉంటాయన్నమాట. ఓకే, సో ఎలక్ట్రికల్కి సంబంధించినవి, దీని తర్వాత ఎలక్ట్రానిక్ సంబంధించిన టెస్టులు మీకు ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇది మనకు కంప్లీట్గా షెడ్యూల్ అనమాట. ఓకే, సో 1 by 1 డేట్తో సహా మీకు ఇచ్చాము. ఓకే, ఆల్రెడీ సేమ్ డేట్స్లోనే మ్యాక్సిమం ఉంటుంది. ప్లస్ ఎలక్షన్ టైంలో ఓకే సో ఇక్కడ మనకి 13th ఎలక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఎలక్షన్స్ మనకు 13th ఉన్నాయి. సో ఆ టైంలో ఆ వీక్ మాత్రము సో ఒక టెస్ట్ మాత్రమే ఉంటుంది. సో ఎందుకంటే అందరూ కూడా ఎలక్షన్స్కి ఇంటికి వెళ్ళేసి మీరు రాయాల్సి ఈ ఎలక్షన్ అనేది అంటే ఓట్ అనేది క్యాష్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా దానికి మీకు టైం అనేది కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మనకు కోర్సుకు సంబంధించినది. సో దీంట్లో మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తామంటే 4 డిఫరెంట్ ఫోల్డర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ దీనికి సంబంధించిన షెడ్యూల్, సో అలానే సిలబస్. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన టెస్ట్లు అన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉంటాయి. సో నెక్స్ట్ మాక్ టెస్టులు ఉంటాయి. సో దాని కింద మనకి సో దీనికి సంబంధించిన వీడియో సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో వీడియో సొల్యూషన్స్ ఎప్పుడైనా కానీ మీరు టెస్ట్ రాసినా ఇమీడియట్గానే చూడొచ్చు. సో ముందే మీరు వీడియో సొల్యూషన్స్ చూడొద్దండి, ఎందుకంటే సో ఒక టెస్ట్ అనేది మేము డేట్ ప్రొవైడ్ చేసాం కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ 29th April మండే అనేది మనకి మండే ఈ టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఎర్లీ మార్నింగే ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ టెస్ట్ సో మీరు ఎప్పుడైనా రాయొచ్చు ఆ రోజులో, లేకుంటే ఆ రోజు తర్వాత ఎప్పుడైనా కూడా రాయొచ్చు. సో దానికి సంబంధించిన వీడియో సొల్యూషన్ కూడా మనము అదే రోజే ఓపెన్ చేస్తాం అనమాట. ఓకే, సో అదే రోజు ఓపెన్ చేస్తాము. సో కానీ ఎవరైనా నెక్స్ట్ డే రాయాలనుకుంటే వీడియో సొల్యూషన్ చూసి మాత్రం రాయకండి. సో మీరు టెస్ట్ రాసిన తర్వాత వీడియో సొల్యూషన్ అనేది చూడండి. ఓకే, సో అది మనకి బెటర్గా ఇంప్రూవ్మెంట్ కోసం కానీ. ఓకే, సో లేకుంటే మీరు వన్స్ ఇప్పుడు రాసిన తర్వాత కూడా 1 month తర్వాత మళ్ళీ రాయొచ్చు అనమాట. కానీ వీడియో సొల్యూషన్స్ చూడకోకుండా రాసేదానికి ట్రై చేయండి. ఓకే, సో వీడియో సొల్యూషన్స్ ఎప్పుడైనా కానీ టెస్ట్ తర్వాత చూసేదానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కటి మీరు కరెక్ట్ చేసినా రాంగ్ చేసినా కానీ ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మీరు వీడియో సొల్యూషన్ చూడండి. అప్పుడైతేనే మీకు ఏమవుతుందంటే సో ప్రతి కాన్సెప్ట్ అనేది క్లియర్ కట్గా రివిజన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ ఈ టెస్ట్లో ఈ ప్రిపరేషన్ నుంచి కొంచెం డివియేషన్లో ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్తో నేను ఆల్రెడీ మాట్లాడిన తర్వాతనే సో ఈ విధంగా షెడ్యూల్ అనేది నేను ప్రిపేర్ చేశాను అనమాట. సో ఎందుకంటే ఇక్కడ గ్యాప్ అనేది ఎందుకు ఇచ్చాము ఒక్కొక్క టెస్ట్ కంటే, సో ప్రతి ఒక్కరు కూడా ఓకే రివిజన్ చేసుకోండి, టెస్ట్ రాయండి. ఓకే, రివిజన్ చేసుకోండి, టెస్ట్ రాయండి. ప్లస్ సాటర్డే సండేస్ అనేవి ఉన్నాయి. సాటర్డే సండేస్ మీరు సో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్నిటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, గ్యాప్ దొరికితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే జెన్కో ట్రాన్స్కోకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలానే
మనకు ఐఏఎస్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ చేయండి. ఓకే, సో సబ్జెక్ట్ వైజ్ టెస్టులు మీరు రాస్తూనే సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తుండండి. ఓకే, ప్లస్ రివిజన్ అనేది చేయాలి. ఓకే, కంప్లీట్గా ప్రిపరేషన్లో ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ గ్యాప్ అనేది ఇచ్చామన్నమాట. సో ఈ గ్యాప్ని మీరు కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, సో అలానే రివిజన్ చేయండి, మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ రాయండి. ఓకే, సో ఇదే విధంగా ఫాలో అవుతే కంపల్సరీగా మీరు ప్రిపరేషన్లోనే ఉంటారు, కాంపిటీషన్లోనే ఉంటారు. మన ఎగ్జామ్ వరకు ఈ వ్యాలిడిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. సో అట్ ప్రజెంట్ మనం 3 months అని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. సో వన్స్ ఈ ఎగ్జామ్ మనకు ఇంకా పోస్ట్పోన్ అయినా లేకుంటే విత్ ఇన్ 3 monthsలో మనం కండక్ట్ చేయకపోయినా కానీ వ్యాలిడిటీని మనము సో 1 month ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ప్రతి ఒక్క స్టూడెంట్కి వ్యాలిడిటీ అనేది 1 month ఎక్స్టెండ్ చేస్తాం, జెన్కో ఎగ్జామ్ ఇంకా జరగలేదంటే. ఓకే, సో ఇది ఎలక్ట్రికల్కి సంబంధించిన షెడ్యూల్. ఓకే, సిమిలర్గా మనకి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన షెడ్యూల్. ఓకే, సో కోర్సెస్లో ఉంటుంది. ఓకే, సో ఇది టెస్ట్ సిరీస్లో ఉండదు. ఈ టెస్ట్ సిరీస్ అన్ని కూడా టెస్ట్ సిరీస్లో ఉండవు. సో మనకు కోర్సెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్, ఏఈ, ఎలక్ట్రికల్ ఇప్పుడు ఇది చూసాం మనము. సిమిలర్గా ఎలక్ట్రానిక్స్ సంబంధించినది. ఓకే, సో ఇది మనకు షెడ్యూల్ అనమాట. టోటల్గా సో 21 మనకు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, సో అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, సో నెక్స్ట్ తెలంగాణ ఇన్స్టిట్యూషన్ కల్చర్, ఇంగ్లీష్, కంప్యూటర్స్, జనరల్ అవేర్నెస్. ఓకే, సో అన్నిటికి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన ఒక టెస్ట్ అనేది ఉంటుంది. కమ్యూనికేషన్స్ 3 టెస్ట్ అనేవి ఇక్కడ యాడ్ చేస్తాము. సో నెక్స్ట్ సిమిలర్గానే పవర్ ప్లాంట్ అనేవి కూడా మనకి సో 2 టెస్ట్లు అనేవి యాడ్ చేస్తాం. ఓకే, సో అంటే వాటికి సంబంధించిన వెయిటేజ్ అలానే ఇంపార్టెన్స్ని బట్టి నెంబర్ ఆఫ్ టెస్ట్లు అనేవి మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇవే కాకుండా వీటికి సంబంధించి ఒకవేళ అవసరమైతే నెంబర్ ఆఫ్ టెస్ట్లు కూడా మనము ఇంకా ఎక్స్టెండ్ చేయడం లేకుంటే యాడ్ చేయడం కూడా జరుగుతుంది. ప్లస్ టైంని కూడా మనం బేస్ చేసుకునేసి ఒకవేళ జెన్కో ఎగ్జామ్ అనేది మనకి ఎర్లీగా కండక్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటే మేము కూడా ఈ టెస్ట్లు అన్నీ కూడా ఎర్లీగా కంప్లీట్ చేస్తాం. ఓకే, సో ఎందుకంటే విత్ ఇన్ ద టైం మనము చూసుకునేసి కంప్లీట్ చేయాలి కాబట్టి. ఓకే, సో ప్రజెంట్ మనం లాస్ట్ డేట్ చూసుకుంటే సో ఎప్పటికల్లా ఈ టెస్టులన్నీ కంప్లీట్ అవుతాయి అంటే 21st June వరకు ఈ టెస్టులన్నీ కంప్లీట్ అవుతాయి. సాటర్డేస్, సండేస్ మనకి ఎగ్జామ్స్ అనేవి పెట్టడం లేదు. ఎందుకంటే ఒకవేళ డేట్ అనేది ఇచ్చారంటే ఈ 3 mock టెస్టులు మనం ఆ సాటర్డే, సండేస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అందుకని చెప్పేసి మాక్ టెస్ట్ సంబంధించిన షెడ్యూల్ అనేది ఇంకా పూర్తిగా మనం ఇక్కడ ఇవ్వలేదు. ఓకే, సో 3 mock టెస్టులు మనం పెట్టడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి కంప్లీట్గా ఎలక్ట్రికల్కి అలానే సో ఎలక్ట్రానిక్స్ సంబంధించిన షెడ్యూల్ అనమాట. ఓకే, సో ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే చాలామంది సో డీవియేషన్లో ఉన్నారు ప్రజెంట్. సో 1 by 1 ఓకే, సో పికప్ తీసుకోండి. సో మీరు ఒకవేళ ఓకే నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దాం లేకుంటే నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా ఇంకొంచెం డిలే అనేది జరుగుతుంది, టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఇమీడియట్గా మీరు స్టార్ట్ చేయండి. సో టెస్ట్ సిరీస్ రాయండి. సో ఏమైనా రాని క్వశ్చన్స్ ఉంటే మీరు డిస్కస్ చేసుకోండి, లేకుంటే మమ్మల్ని అయినా డౌట్స్ అడగండి. వీడియో సొల్యూషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అంటే టెస్ట్ సిరీస్ ఓపెన్ చేసిన వెంటనే ఓకే మీరు టెస్ట్ రాయండి, నెక్స్ట్ ఇంకొక ఫోల్డర్లో ఉన్న వీడియో సొల్యూషన్స్ అనేవి చూడొచ్చు. ఓకే, సో ఎప్పుడైనా కానీ మేము ఇమీడియట్గా, ఎందుకంటే టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత అక్కడే వీడియో సొల్యూషన్స్ వచ్చాయంటే మనం డెఫినెట్గా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లాస్ట్లో మీకు రివిజన్కి ప్రాపర్గా ఉండాలి కాబట్టి సో మళ్ళీ టెస్ట్ సిరీస్ ఓపెన్ చేయడం రాయాలిగా అదంతా అవసరం లేకుండా సో డైరెక్ట్గా వేరే ఫోల్డర్లో మనము సో వీటికి సంబంధించిన వీడియో సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా ఓకే, సో మీరు ఎగ్జామ్ ముందు కూడా ఈ వీడియో సొల్యూషన్స్ అనేవి చూడొచ్చు. అంటే డైరెక్ట్గా వీడియో ఓపెన్ చేసి సో కంప్లీట్గా క్వశ్చన్స్ అన్నీ కూడా చూడొచ్చు. ప్రతి ఒక్క టెస్ట్లో 30 క్వశ్చన్స్, మినిమం 30 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో అన్ని టెస్టులలో మ్యాక్సిమం 30 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తాము. ప్లస్ ఏదైనా అవసరమైతే మాత్రమే మేము నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో అన్నీ కూడా ఓకే, సో మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ మాత్రమే ఇస్తాం అనమాట. ఓకే, అంటే టైం కూడా మీరు బేస్ చేసుకునేసి ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి. సో ప్రతి ఒక్కరు ఎగ్జామ్ అనేది రాస్తారంటే మనకి సో ఏ విధంగా అదర్స్ అంటే అందరూ కూడా ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, ఏ కాంపిటీషన్లో ఉన్నారని కూడా మనకు తెలుస్తుంది. ఓకే, సో ఎనీహౌ ఆల్ ది బెస్ట్. దీనికి సంబంధించి ఏదైనా అప్డేషన్ కావాలన్నా లేకుంటే నెంబర్ ఆఫ్ టెస్ట్ల గురించి మీకు ఏదైనా అవసరం ఉన్నా కానీ ఓకే డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ప్లస్ దీనికి సంబంధించిన ఎటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా మీకు అవసరమైతే డెఫినెట్గా మమ్మల్ని అడగండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.